ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే, మరి ఈజిప్టు దేశం మీదకి దేవుడు అనుమతించినటువంటి 10 తెగుళ్ళ గురించి మనం ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. మరి ఈజిప్ట్ దేశం మీదకి వచ్చినటువంటి ఆ 10 తెగుళ్ళు అసలు ఎందుకు వచ్చినాయి, ఏంటి అనేటువంటిది, వాటి యొక్క క్రమము, అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి అనేటువంటిది మనం ఈరోజు ధ్యానం చేసుకొని పోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వోన్నతుడు, ఈ సమయం ముందు నీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి పొందుకునిన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ ఈజిప్ట్లో ఉన్నటువంటి దేవుళ్ళందరూ కూడా మాయా స్వరూపులు అని చెప్పి యెహోవా చెప్పుచున్నాడు అనమాట. మరి ఆ యెహోవా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను మరి దేవుడు చెప్పినట్టు విమోచిస్తానని దేవుని వాగ్దానం చేశాడనమాట. మరి ఇజ్రాయేలీలంతా కూడా ఈజిప్ట్లోనే పుట్టి ఆ విగ్రహారాధికుల మధ్య, మరి ఆ ఇటకల బట్టీల మధ్య మరి ఆ జీవనాన్ని గడుపుతూ వస్తూ ఉన్నారు, జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి ప్రజలు విగ్రహారాధికులు. మరి దేవుడు అంటూ ఉన్నాడు, నేనే యెహోవాను, మహోన్నతమైనటువంటి దేవుడును అని చెప్పి దేవుడు ఇక్కడ రుజువు చేసుకోబోతున్నాడు అనమాట. ఆ సందర్భంలో మరి ఈ తెగుళ్ళు అనేటువంటి ఆ దేశం మీదకి రావడం జరిగింది. ఈ తెగుళ్ళలో ఒక క్రమం పాటించబడింది. మొట్టమొదట మోషే ఐగుప్తు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఫరో ఎదుట తన కర్రను పాముగా మార్చుతాడనమాట. ఈజిప్ట్లో ఉన్నటువంటి మాంత్రికులు కూడా అలాగే చేస్తారు. ఆ తర్వాత మరి ఈ 10 తెగుళ్ళు అనేటువంటివి ఈజిప్ట్ దేశం మీదకి వచ్చాయి. ఈ 10 తెగుళ్ళు ఒక క్రమంలో ఉంటాయి. నేను మొదట 10 తెగుళ్ళు పేర్లు చెప్పేస్తాను, తర్వాత ఒకటి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మొట్టమొదటి తెగులు ఏంటంటే రక్తం అనమాట, నీళ్ళు రక్తంగా మారడం. రెండోది ఏంటంటే కప్పలు. మూడోది ఏంటంటే మరి పేలు. నాలుగోది ఏంటంటే ఈగలు. ఐదోది ఈ పశువులపై దద్దులు రావటం. ఆరోది ఏంటంటే మరి మనుషులకు బొబ్బలు రావటం, బొబ్బలు. ఏడోది ఏంటంటే వడగళ్ళ వాన. ఎనిమిదోది ఏంటంటే మిడతలు. తొమ్మిదోది ఏంటంటే అంధకారం అనమాట. 10వ చివరిది ఆ జ్యేష్ఠ కుమారుడు మరణించడం అనమాట. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ 10 తెగుళ్ళు మరి ఎందుకని వచ్చినాయి, ఏంటి అనేటువంటి దానికి మరి ఆయనకి మహిమ రావాలని చెప్పి ఈ 10 తెగుళ్ళు మరి అధిష్టాన దేవత మరి ఎవరో మనకి ఆ దేవతకు మరి ఆ దేవతను మరి ఉపాసించేసేంటు వారికి ఈ తెగుళ్ళు వచ్చాయన్నమాట. అర్థమవుతుంది కదా అందరికీ. మరి ఇది దేవుని తీర్పుకు, మరి చరిత్రలోని సంఘటనలకు, మరి భౌగోళిక వివరాలకు, విజ్ఞాన శాస్త్రానికి, సమస్తానికి కూడా యేసుక్రీస్తే ప్రభువు, ఆయనేకే నిత్య మహిమ చెందాలి అనేటువంటి ఉద్దేశంతో జరిగింది. సరే, మనం ఏదేమైనప్పటికీ ఈ యొక్క తెగుళ్ళ గురించి మనం ఈరోజు ధ్యానించుకొని పోతున్నాం కాబట్టి, మొట్టమొదటి తెగులు ఏంటంటే నీళ్ళు రక్తంగా మారడము. ప్రియులారా, గమనించాలి, నీళ్ళు రక్తంగా మారడం అనేటువంటి ఇది ఈజిప్ట్ దేశంలో మరి నైల్ నది ఆ నీటితో సాగు జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, జీవనది అంటుంటారు అనమాట. దాని ద్వారానే పంటలన్నీ పండుతాయి. మరి నైల్ నదిని వాళ్ళు ఏం చేశారంటే ఒక దేవతగా చేసుకుని పూజిస్తూ ఉన్నారు. ఆ దేవత పేరు ఏంటంటే ఓసిరిస్ ఆ దేవత పేరు అన్నమాట. మరి ఈజిప్ట్లో ఈ దేవత చిత్రపటాలు ఎన్నో ఉన్నాయంటండి. ఈ అద్భుతాన్ని ఈజిప్ట్ మంత్రజ్ఞులు కూడా చేయగలిగారన్నమాట. ఏంటది? ఆ నీళ్ళ రక్తం కావటం. మన నిర్గమకాండం 7వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలు మనం చదివినట్లయితే, మరియు యెహోవా మోసేదెట్లా, నీవు అహరోనుతో ఈ కర్రను పట్టుకుని ఐగుప్తు జనుల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వాటి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపు, అది రక్తమగును. ప్రియులారా, మీరు సమయం ఉన్నప్పుడు మరి దీన్ని ఇంకా ముందుకు చదువుకుంటూ మీరు వెళ్ళొచ్చు. అక్కడ 25వ వచనం వరకు చదివితే ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం కాబట్టి నేను ఇవన్నీ చదివి చెప్పట్లేదు. జస్ట్ ఈ యొక్క 10 తెగుళ్ళు ఒకసారి రిమైండ్ చేసి ఏంటి అనేటువంటి చెప్పి వదిలేస్తాను నేను. చూడండి, మోషే గారు మరి ఆ కర్ర అలా పెట్టినప్పుడు ఎక్కడ నీటి గుంటలు అంటే అన్నీ కూడా రక్తంగా మారిపోయినాయి. ఆ నైల్ నదిని కూడా వాళ్ళు పూజించేవారు ఒక దేవతగాను. ఆ దేవత పేరు ఏంటంటే ఓసిరిస్ అనమాట. మరి ఈజిప్ట్లో ఈ దేవతకు సంబంధించినటువంటి ఫొటోస్, చిత్రపటాలు ఎన్నో కూడా ఉన్నాయంట. ఇదే అద్భుతాన్ని మరి వాళ్ళు కూడా చేశారు. రెండో అద్భుతంగా మనం చూసినట్లయితే కప్పలు అనమాట. మీరు నిర్గమకాండం 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, తర్వాత యెహోవా మోసేదెట్లా, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించడం నా జనులు పోనిము, నీవు వారిని పోనీ నెడలడా, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదను.
ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అది చెప్పి దేవుడు గైడెన్స్ ఇచ్చినటువంటి మాట చెప్పిన మోషే గారు వెళ్ళి చెప్తారు. మరి మీరు 8వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మీరు చదువుకోండి సమయం అన్నప్పుడు. ఈ 15 వచనాలు ధ్యానించినట్లయితే ఈ 10 తెగుల గురించి మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి తర్వాత ఏంటంట, దీన్ని మెంపిస్ అనేటువంటి చోట ఒక పెద్ద దేవాలయం ఉన్నదంటండి. మరి అక్కడ హెక అనేటువంటి దేవత మరి ప్రతిష్ఠించబడిందంట. ఈ దేవత మరి తల ఎలా ఉంటుందంటే కప్పాకారంలో ఉంటుందంటండి. ఎందుకని అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఈజిప్ట్ వారు అందరూ కూడా కప్పనే చంపరంటండి. అమ్మో కప్పనే చంపితే పాపం అని చెప్పేసి అది దేవుడు అని చెప్పేసి ఏం చేస్తారంటే అది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి సందర్భంలో ఏమైందట, అన్నీ వచ్చి మీద పడ్డాయి. ప్రియులరా ఏదైనా సరే ఏదో ఉంటుంది కదండి, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కువేయను అని ఉంటుంది బైబిల్ గ్రంథం. అలాగే ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళకి వెక్కసమైపోయి కప్పలన్నీ వచ్చి ఇబ్బంది పెట్టేస్తుంటే అంతవరకు పవిత్రమైనటువంటిది అపవిత్రంగా మారిపోయింది అనమాట. అంతవరకు ఇష్టమైనది కష్టంగా మారిపోయింది అనమాట. ఇంకా చంపక తప్పలేదనమాట. ఏం చేశారంటే అమ్మో కప్పని చంపితే తప్పు అనేటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి వారు అంతవరకు ఏమైపోయిందంటే చంపడం మొదలుపెట్టారనమాట. ఎక్కడ చూసినా కప్పలే, ఇళ్లలో కప్పలు, వాకిట్లో కప్పలు, ఇంట్లో వంట సామాన్లో కప్పలు, ఎక్కడ పెడితే అక్కడ కప్పలు వచ్చేసి ఇలాగా కప్పలో వచ్చేలాగా మళ్ళీ మంత్రగాలు కూడా చేయగలిగారు. చూసారా, గమనించాలి. కానీ వాళ్ళు మంత్రశక్తులు ఉపయోగించేశారు. దేవుడు ఏం చేశాడంటే మోషేకి ఒక మాట చెప్పమన్నాడు, మాట చెప్తూ వచ్చింది. వాళ్ళ మంత్రశక్తులు ఉపయోగించేశారు కాబట్టి ఒకటి నీళ్ళు రక్తంగా మారింది, రెండోది ఏంటంటే కప్పలు. మూడో తెగులు ఏంటంటే మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలోనే మనకి 16వ వచనం చూసినట్లయితే అందుకు యెహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలగును అహరోనుతో చెప్పుమనగా వారు అట్లా చేసిరి. మూడో తెగులు ఏంటంటే పేలు అనమాట. నిర్గమకాండం మీరు 8వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల వరకు మీరు చూసుకున్నట్లయితే అక్కడ చాలా క్లియర్గా ఉన్నది. గేబ్ అనేటువంటి ఈ భూదేవతను ఈజిప్ట్ దేశాలు బాగా ఆరాధిస్తారనుకున్నారు. పిల్లలు గమనించాలి, గేబ్ అనేటువంటి భూదేవతను ఏం చేస్తారంటే ఈజిప్ట్ వారంతా బాగా ఆరాధిస్తారు. అయితే అంతటా పేలు నిండిపోయాయి అనమాట ఆ ఈజిప్ట్ దేశం అంతా. ఈ పేలు దేవత అయినా వాటిని చంపక తప్పలేదన్నమాట. ఈ పేలు అనేటువంటిది దేవతే, పూజిస్తారు వాళ్ళు దాన్ని కూడా, కానీ ఏంటి చంపక తప్పలేదన్నమాట. ఆ పేలన్నిటిని చంపక తప్పలేదన్నమాట. కానీ ఈ ఈజిప్ట్ మంత్రవాదులు మరి ఎవరైతే మంత్రాలు చేస్తూ ఉంటుంటారో మంత్రాలు చేసేటువంటి వారు ఈ అద్భుతాన్ని చేయలేకపోయారంట. వాళ్ళ పేర్లను సృష్టించలేకపోయారంట. అంటే కొన్ని చేయగలిగారు, కొన్ని చేయలేకపోయారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఈ భూదేవతను వాళ్ళు పూజిస్తూ ఉంటుంటారు ఈజిప్టీలు. కానీ ఇప్పుడు ఏంటి ఇబ్బంది అయిపోయింది, పేలు వచ్చేసి పడిపోయి ఇంకా చంపక తప్పలేదన్నమాట. ఈ విధంగా 3వ తెగులు చూస్తూ ఉన్నాం. 4వ తెగులు ఏంటంటే ఈగలం. మనకి ఇదే 8వ అధ్యాయంలోనే 20వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూసి నన్ను సేవించడం నా ప్రజల పోనిమ్ము, నీవు నా ప్రజలను పోనీ ఏడల చూడుము, నేను నీ మీదకిని నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపేదను, ఐగుప్తీల ఇండ్లను వారున్న ప్రదేశం ఈగల గుంపులతో నిండి ఇండును. అర్థమవుతుంది కదండి. అంటే ఈ 4వ తెగులు ఏంటంటే ఈగల గుంపులు. మీరు 20వ అధ్యాయం నుంచి 32వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ తెలుస్తుంది, చదవండి. మరి ఎక్కడ చూసినా కూడా ఈగలే. కెఫారా అనేటువంటి దేవతను మరి ఆ దేవత ఎలా ఉంటుందంటే కందిరీగ రూపంలో ఉంటుందంటండు. కెఫారా అనేటువంటి దేవత కందిరీగ రూపంలో ఉంటుందంట. ఈ దేవత మరి జీవాన్ని సూచిస్తుందంటండి. రా అనేటువంటి సూర్యదేవునికి కెఫారా అనేటువంటి దేవతకు సంబంధం ఉన్నదంట. కాబట్టి ఈగలో ఎక్కడ చూసినా ఈగలు వచ్చేసేసాయి. మరి కెఫారా అనే దేవత మరి ఈ కందిరీగ రూపంలో ఉంటుంది. మరి ఈగను చంపితే దేవతను చంపినట్టు అనేటువంటి బాగా ఉంటుంది. కానీ తప్పలేదు, ఏం చేశారు, ఈగలను చంపటం చేశారనమాట. ఆ విధంగా ఆ ఈగల తెగులు అనేటువంటిది మనకి 4వదిగా మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూసినట్లయితే 5వ తెగులు మనం చూసినట్లయితే పొక్కులు దద్దుర్లు అంటండి. మరి ఈ తెగులు మనం ఈజిప్ట్ మాంత్రికులు సృష్టించలేకపోయారు.
ఈ పొక్కుల రోగం పశువులకు వస్తుందన్నమాట. ఎపిస్ ఎపిస్ అనేటువంటి దేవత ఎద్దు ఆకారంలో ఉంటుంది కాబట్టి మరి ఆ ఎద్దు దేవతకు మరి పొక్కులు దద్దులు రోగం వచ్చిందంటండి. గమనించాలి. ఎద్దు ఆకారంలో ఉంటుంది అంటండి. అప్పుడు ఏం చేస్తారు? ఎటువంటి పరిస్థితులైనా కూడా ఇంకా తప్పదు కదండి. ఈ 9వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 3వ వచనం చూడండి. ఇదిగో యెహోవా బాహుబలం పొలంలో ఉన్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకి మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అని చెప్పాడు దేవుడు. ఈ విధంగా 5వ తెగులు వచ్చిందనమాట. పొక్కులు దద్దులు రోగం వచ్చిందనమాట ఎద్దు దేవతకి. నెక్స్ట్ 6వది తెగులు చూసినట్లయితే మనకి నిర్గమకాండంలోనే 9వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే 17వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే, కాగా యెహోవా మీరు మీ పిడికెళ్ల నిండా ఆవపు బుగ్గు తీసుకొని మోసే ఫరో కన్నుల ఎదుట తీసుకొనిడి మోసే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీద జంతువుల మీద పొక్కు దద్దురులగును అని మోసే ఆహారంతో చెప్పాడంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రియులరా గమనించాలి. ఇక్కడ బొబ్బలు నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈజిప్ట్ దేశంలోని మట్టి యాజకులు ఏం చేశారంటే ఆరోగ్యంగా ఉండాలి, చర్మం మీద ఎట్టి రోగం కూడా ఉండకూడదు. ఎవరు? యాజకులు. అర్థమవుతుంది కదండి. అయితే చర్మం మీద ఎట్టి రోగం కూడా ఉండకూడదు. కానీ వారందరి శరీరం ఏమైపోయింది? ఇప్పుడు బొబ్బలు లేచాయి అనమాట. ఇది ఈజిప్టు దేశం మతం మీద దేవుని తీర్పు అనమాట. ఎందుకంటే మత నాయకుడు ఎప్పుడు ఈవెన్ దీంట్లో కూడా యాజకులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి, మరి ఏ విధమైనటువంటి లోపం లేనటువంటి వారిగా ఉండాలి అనేటువంటిది ఉంటుంది అనమాట. కానీ వాళ్ళకే తెగుళ్ళు బొబ్బలు వచ్చేసరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది అనమాట. కాబట్టి ఇక్కడ ఇది ఎందుకని పెట్టాడండి దేవుడిది? మరి ఈ వారందరి శరీరం మీద వచ్చినటువంటి బొబ్బలు దేవుడు ఈజిప్టు దేశం మతం మీద దేవుని తీర్పు అనమాట. నెక్స్ట్ ఏడవదిగా మనం చూసినట్లయితే వడగళ్ళు అంటండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 18వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను. 18-35 వరకు చదవండి మీరు. చాలా అద్భుతంగా అక్కడ ఆ విషయాలు అంటే ఆల్రెడీ మనం ధ్యానం చేసాం కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్తా ఉన్నాను. ఈ వడగళ్ళు అనేటువంటివి కురిచినప్పుడు ఏమైందంటే పంట పాడైపోవటం. ఇప్పుడు మనకైనా ఇబ్బంది కదండి. వడగళ్ళ వాన కురిసినప్పుడు చెట్లన్నీ ఇరిగిపోతాయి, పంట నాశనం అయిపోతుంది, ఈవెన్ చాలా వస్తువులు పాడవుతుంటుంటాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ దినాల్లో కూడా చూస్తాం. నేను కూడా రీసెంట్గానే చూస్తున్న వడగళ్ళ వర్షం హైదరాబాద్లో. ఈ వడగళ్ళ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నష్టం వాటిల్తుంది బాగాను. పంట నష్టం ఎక్కువ వాటిల్తుంది అనమాట. మరి పెద్ద పెద్ద మంచు ఐస్ బాక్స్ లాగా ఇంత బాల్స్ లాగా పడుతుంటుంటాయి. అంత పైనుంచి పడేసరికి కార్లో ఉన్న మిర్రర్స్ లేకపోతే ఇట్లాంటివి అన్నీ కూడా పాడైపోతుంటాయి అన్నమాట. ఈ వడగళ్ళ వాన అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పంట నష్టం కలిగిస్తుంది. మరి ఏంటంటే ఆకాశదేవుపై తీర్పు అనమాట ఇది. ఆకాశదేవతపై తీర్పు అనమాట ఈ తీర్పు. మరి వీళ్ళు ఎన్నట్లు పూజించేవారు అన్నమాట ఈజిప్టీలు. ఏదైతే పూజించారో అది వాళ్ళని కాపాడలేదు అని చెప్పి దేవుడు నిరూపించడానికి ఇవన్నీ వాళ్ళకి చేసి చూపించినటువంటివి అనమాట. తర్వాత ఏంటంటే మిడతలు. 8వదిగా మనం చూసినట్లయితే మిడతలు 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయి సూచక్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి ప్రచురం చేయనట్లు అతని హృదయమును అతని సేవకుల హృదయం కఠినపరిచెదను అని చెప్పి ఇక్కడ 20వ వచనం వరకు మీరు వెళ్ళినట్లయితే, హెబ్రీల దేవుడు యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకు నొల్లకు ఇందువు నన్ను సేవించిన నాకు ప్రజలను పోనీ నీవు నా జనం పోనీ ఎడలు, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను. మిడతలు చూడండి ప్రియులారా, 4వ వచనం చూడండి, 10వ అధ్యాయం 4వ వచనం చూస్తే మిడతల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈ మిడతలు అనేటువంటిది ఏంటంటే ఇది మరి కీటకాలకు దేవత. పిల్లలు గమనించండి, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ మినిస్టరు
ఇంకా చాలా మినిస్టర్స్ ఉంటారు మనకి ఈలో మన గవర్నమెంట్లో. అలాగే ఇక్కడ చూడండి దేవతలు ఎలా ఉన్నారంటే కీటకాలపైన ఒక దేవత అంట. ఇది ఈ మిడతల తెగులు అనేటువంటిది ఏంటంటే కీటక దేవతలపై తీర్పు అనమాట, దేవుని తీర్పు అనమాట. మరి వారి పంటలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈ మిడతలు ఏం చేస్తున్నాయంటే మరి యోవేలు ప్రవచనాల్లో కూడా మనకి మిడతల గురించి మరి ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ మిడతల గురించి. చూడండి, ఎప్పుడైతే మనం దేన్నైతే ఆరాధిస్తూ ఉంటుంటామో దానివల్ల కీడు జరిగేసరికి ఏం చేస్తారు, మనుషులంతా కూడా తిరగబడుతూ ఉంటుంటారు. ఐగుప్తులు అదే జరుగుతూ ఉందన్నమాట. అంతవరకు దేవత అని పూజించిన ప్రతి దాన్ని చంపడం మొదలుపెట్టారన్నమాట. కప్పలనండి, వీటినేంటి, వన్నటిని కూడాను. ఈ మిడతలు కూడా వీళ్ళకి చాలా ఇబ్బంది కలిగించేసరికి భయంకరంగా మరి వాటిని నిర్మూలించడం జరుగుతూ ఉన్నదన్నమాట. 9వదిగా మనం చూసినట్లయితే ఈ 10వ అధ్యాయంలోనే 21వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునని. వావ్, అంటే పక్కన ఎవరెవరున్నారో తెలియదు అనమాట. అంతటి భయంకరమైన చీకటి. ఈ చీకటి మరి అదే ఈ తెగులు రా అనేటువంటి సూర్య దేవతపై తీర్పు అనమాట. సూర్యుడు ఏం చేస్తారో మనకు వెలుగునిస్తాడు కదా, కాబట్టి ఈ ప్రపంచం అంతా వెలుగుమయంగా ఉందంటే కారణం సూర్యుడే అని చెప్పి సూర్యుని పూజించడం మొదలు పెట్టారంట. ప్రియులారా, ఈ రోజున ఎవరన్నా మన జీవితంలో ఏదైనా జరిగిందంటే కారణం దేవుడు అని మనం గుర్తించాలి. సూర్యుడికి ప్రకాశమానమైన శక్తినిచ్చిన దేవుడే. వెలుగు అని జ్యోతులను సృష్టించాడు, దేవుడు పెట్టాడు. ఒక మన ఇంట్లో దీపం వెలగడానికి దీపం వెలగబెట్టిన వాళ్ళకి దేవుడు జ్యోతిని పెట్టాడు అనమాట. కాబట్టి ఆ జ్యోతిని ఈ సూర్యదేవతను పూజించడం ప్రారంభించారు. కాబట్టి తెగులు రా అనేటువంటి సూర్యదేవతపై తీర్పు అనమాట. దేవుడు నల్లగా చేశాడు, చీకటి అయిపోయింది అనమాట. కనీసం ఏ చేయి ఎడం చేయదు కుడి చేయదు తెలియనట్టు అంత భయంకరమైన మనుషులు కూడా కనపడడం చీకటి అయిపోయింది అంటుండే అక్కడ. కానీ గోషెన్లో మాత్రం వెలుగున్నది, ఇక్కడ మాత్రం చీకటి ఉన్నది. అది 9వ తెగులు అనమాట. 10వదిగా మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు, నిర్గమకాండం 11వ అధ్యాయంలో మరి హల్లెలూయా హల్లెలూయా మరి ఈ మీకు అందరికీ తెలిసినటువంటిదే ఇది చివరిది ఏంటంటే ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడు చనిపోవడం మనం చూస్తూ ఉంటుంటాం. ప్రియులరా, ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు చనిపోవడం మనం చూస్తూ ఉంటుంటాం. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి అక్కడ మనకి ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తుంటుంటాం కదండి, మహాఘోష పుట్టెను. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. అసలే శవము లేని ఇల్లు లేకుండా అయిపోయిందంటండి ఈజిప్ట్లో. ఎందుకంటే ప్రతి ప్యూన్ మొదలుకొని పిఎం వరకు, అంటే ఆ దేశ రాజు మొదలుకొని దేశ దాసి వరకు కూడా అందరింట్లో కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోయేసరికి ఆ ఇల్లు ఎంత గోలు పెడుతుంటుంది, అందరూ మరి ఎంత బాధపడుతూ ఉంటుంటారు. కాబట్టి జ్యేష్ఠపుత్రుని మరణం. మరి ఈజిప్ట్లో ప్రతి కుటుంబంలో ఈ జ్యేష్ఠుడు మరి దేవునికి ప్రతిష్ఠించబడాలి. ఇప్పుడు జ్యేష్ఠ కుమారులు చనిపోతున్నారు, దేవునికి ప్రతిష్ఠించాలి. దేవుడికి ఇష్టమైనటువంటిది జ్యేష్ఠత్వం, జ్యేష్ఠుడు అనేటువంటి దేవుడికి ఇవ్వాలన్నమాట. ఆ దేవుడికి ఇవ్వాల్సిన కుమారుడే ఇక్కడ చనిపోతూ ఉన్నాడు అనమాట ఈ ఐగుప్తులో చూసినట్లయితే. పిల్లలు గమనించాలి. కాబట్టి ఈ విధంగా జ్యేష్ఠ కుమారుని మరణం తర్వాత మరి ఐగుప్తురాజు కొంచెం మారు మనసు పొంది పంపుతాడు, మళ్ళీ వెనకాల వెళ్తాడు అనుకోండి. పిల్లరా, అసలు ఈ 10 తెగులు దేవుడు ఎందుకు రప్పించాడు, అసలు దేవుని ఉద్దేశం ఏంటని మనం చూసినట్లయితే, యెహోవాయే దేవుడు అని చెప్పేసి ఈ 10 తెగులు అన్నిటి ద్వారా మరి తేలిపోయిందనమాట కదా. మరి అదే సమయంలో మరి అన్యులైనటువంటి వారికి ఏమో దేవుని పట్ల అవగాహన కలుగుతుంది. ఆల్రెడీ దేవుని మెట్ల అవగాహన ఉన్నటువంటి వారికి ఏమవుతుందంట, ఆ విశ్వాసంలో మరి అభివృద్ధి చెందుతారు, విశ్వాసంలో బలపడతారనమాట. కాబట్టి తెగులు రావడంలో మరి యెహోవాయే అసలైనటువంటి దేవుడు, మిగతావన్నీ కూడా క్షుద్ర శక్తులు అని రుజువైందనమాట. దేవునికి స్తోత్రం. మరి ఈ ఆపోజిషన్ అనేటువంటిది లేకపోతే ఈ దేవతలు ఈ దేవుళ్ళు అని లేరనుకోండి. యెహోవా గొప్ప దేవుడు, కానీ ఇప్పుడు వాటి మీద విజయం వచ్చినప్పుడు వీళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఐగుప్తులేమో నిజమే యెహోవా గొప్ప దేవుడు అని వాళ్ళు నమ్మగలిగారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు, ఇంకా విశ్వాసంలో బలపడ్డారు. దేవుడు సర్వశక్తిమంతుడే, కానీ వాళ్ళకి ఈ తెగుళ్ళు వచ్చిన తర్వాత ఆ దేవతల మీద యుద్ధం
జరిగి విజయం పొందిన తర్వాత వీళ్ళేం విశ్వాసంలో బలపడ్డారు, వాళ్ళేమో నిజ దేవుణ్ణి తెలుసుకోగలిగారు అనమాట. హల్లెలూయా. కాబట్టి అసలైనటువంటి దేవుడని మిగతా క్షుద్ర శక్తులన్నీ కూడా మిగతావన్నీ కూడా ఏంటి, క్షుద్ర శక్తులు అంటే ఏమీ లేవు, మాయమంత్రాలు అని చెప్పి రుజువు అయిపోయిందనమాట. యెహోవా ప్రవచనం ఈ ప్రకారం మరి ఈజిప్ట్లో ఏ మాత్రం విగ్రహారాధన ఉండదు. యెషయా గారు చెప్పినటువంటి ప్రవచనం అనమాట. ఏం చెప్పారు ఆయన ప్రవచనం, ఈజిప్ట్లో ఏమాత్రం విగ్రహారాధన ఉండదు హల్లెలూయా అని చెప్పాడు యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనం అనమాట అది. ఈ రోజున మీరు ఐగుప్తు వెళ్ళి చూసినట్లయితే ఐగుప్తు మరి ఈ రోజున ఏంటది ఆ దేశం యొక్క విగ్రహం కూడా మనకి కనపడదు. ఏది ఐగుప్తు దేశంలో ఒక్క విగ్రహం కూడా మనకి కనిపించదు అంటుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. యెషయా గారు చెప్పారంటే 5వ అధ్యాయంలో నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుందండి, మరి అది గుర్తు రావట్లేదు నాకు ఆ రెఫరెన్స్ ఎంత అన్నది. కానీ ఆయన చెప్తాడనమాట, ఇట్లాగా ఈజిప్ట్ దేశం గురించి ఒక ప్రవచనం చెప్తాడనమాట. ఆయన అసలు విగ్రహారాధన ఉండదు అనేటువంటి ఆ మాటని ఆయన చెప్తాడు. మరి ఆ విధంగా అది నెరవేరింది. కాబట్టి ఇక్కడ దేవుడు యుద్ధాన్ని ప్రకటించాడు ఆ దేశపు దేవతల మీద. యుద్ధంలో దేవుడు విజయం పొందాడు. విక్టోరియస్ గాడ్గా మరి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడు నేనే అస్సలైనటువంటి దేవుడిని. అలానాడు మరి ఏలియా గారు అంటాడు, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, మా దేవుడికి నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు అట్లా జరిగిన తర్వాత ఫైనల్గా ఏమొస్తుందంటే వాళ్ళు కూడా ప్రార్థన చేశారు వాళ్ళ దేవుడికి, కానీ ఏ విధమైనటువంటి ఫలితం లేదు అక్కడ. కానీ ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు మరి అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. అప్పుడు యెహోవాయే దేవుడు అని చెప్పి వాళ్ళంతా కూడా తెలుసుకోవడం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏదన్నా వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇవి అంటే ఇప్పుడు అసలు దేవుడికి ఈ దేవతలతో అసలు కంపారిజన్ ఏమైనా ఉన్నదా? లేదు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, దేవతలే గొప్పవాళ్ళు అని చెప్పి నీటికో దేవత, సూర్యుడికో దేవత, చంద్రుడు ఇట్లా ప్రతిదాన్ని పూజిస్తూ నిమగ్నం అయిపోరు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, సరే పూజించండి రా బాబు అని చెప్పి దేన్నైతే పూజిస్తున్నారో దాంట్లోంచి వాళ్ళకి వ్యతిరేకత వచ్చేలాగా, దాని మీద అసహ్యం కలిగేలాగా, అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో బయటపడేలా చేశాడు. సరే మీ దేవుని మీరు పూజించండి, ఇప్పుడు వెలుగు వస్తుందేమో, రానే దేవుని పూజించండి, సూర్యదేవుని పూజించండి, ఇప్పుడు వెలుగు వస్తుందేమో, ఎందుకంటే నేను చీకటిని కలగజేశాను కాబట్టి ఇంకా వెలుగు ప్రకాశించదని చెప్పి. అట్లా ప్రతిదీ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడంటే నేనే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని తెలియజేసుకోవటం జరిగిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం ఒక్కోసారి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. యోనా గారు చూసినట్లయితే ఓడలో వెళ్తున్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితి ఎదురైంది ఆయనకి. అంటే దేవుడు మాట వినకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఓడ అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ చివరిలో ఆయన చెప్తారన్నమాట ఓడ నాయకుడు, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి అయ్యా అంటే అందరూ చేస్తూ ఉన్నారు. యోనా గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పరిస్థితులు మారాయి. అరే ఈయన చెప్తే మారింది ఏంటంటే మా దేవుడే నిజమైన దేవుడు అని అప్పుడు ఆయన చెప్పగలిగాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ ఇవన్నీ వస్తూ ఉన్నాయి, మంత్రగాళ్ళు ఇవన్నీ ఎవరైనా చేసినా కూడా ఏ విధమైనటువంటి యూజ్ లేదు. ఫైనల్కి యెహోవాయే దేవుడు. ఎందుకంటే వెళ్ళమంటే వెళ్తున్న ఈగలు, రమ్మంటే వస్తున్న, ఏది ఎలా జరగాలంటే అంతా కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మన జీవితంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు దేవుని నామం మహింపరచబడడానికి అది దేవుడు మారుస్తూ ఉంటుంటాడు. మరి ఈ 10 తెగుళ్ళ ద్వారా మనకి ఒక అవగాహన వచ్చిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇవి వరుస పెట్టి ఈ 10 తెగుళ్ళు ఏంటని చూసినట్లయితే ఇవన్నమాట. మొదటి ఏంటంటే మరి నీళ్ళు రక్తంగా మారడం, రెండోది కప్పలు, మూడోది ఏంటంటే పేలు, మరి 4వది ఏంటంటే ఈగలు, 5వది ఏంటంటే పొక్కులు దొద్దులు రావడం, 6వది ఏంటంటే బొబ్బలు రావడం, 7వది వడగళ్ళ వర్షం, మరి 8వది మిడతలు రావడం, 9వది ఏంటంటే కటిక చీకటి అనమాట, 10వది ఏంటంటే జ్యేష్ఠపుత్రుని మరణం అనమాట. ఈ విధంగా 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి రావడం మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఈ యొక్క విషయాల్లో మిమ్మల్ని అందరిని బలపరిచి ఈ యొక్క ఆత్మీయ జ్ఞానంతో నింపి నడిపించి పరిస్థితులకు అనుకూలంగా దేవుడు నడిపించి బలపరచును గాక. దేవుని కృప మీకు తోడేయండి గాక. యేసయ్య నీ కొందనాలు అద్భుతమైన విషయాలు ఒక క్రమంలో ఈ విషయాలు ధ్యానించిన కృప చూపించు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తే యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్.